రాష్ట్రంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ రాబోతున్న తరుణంలో చాలా గ్రామాల్లో నేను వింతలు విడ్డూరాలు చూస్తాను. ఈ వింతలు విడ్డూరాలు చూస్తున్న తరుణంలోనే మీ అందరికీ ఈ కథ ద్వారా అవేర్నెస్ తేవాలి అనే ఆలోచన వచ్చి ఈ కథ చెప్తా ఉన్నా. ఈ కథ పేరు ఏం పెట్టుకున్నాను అని అంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో పిల్లుల పోటీ. ఈ కథ పేరు ఏందయ్యా ఈ కథ అని అంటే, పాపం 2 కోతులు ఉంటాయి. ఆ 2 కోతులకి 5 ఏళ్ళకోసారి రొట్టె దొరుకుతుంది. ఈ రొట్టె దొరికిన క్రమంలోనే అక్కడ ఒక పిల్లి ప్రత్యక్షమవుతుంది. ఆ పిల్లి ప్రత్యక్షమైన తర్వాత ఈ 2 కోతులు కూడా ఆ రొట్టె కోసం పోట్లాడుతూ ఉంటాయి. వెంటనే ఆ పిల్లి, ఆగండి, మీరు ఇట్లా పోట్లాడద్దు, మీకు న్యాయం చేస్తాను అని అంటది. వెంటనే అందులో ఉన్నటువంటి ఓ కోతి, నువ్వు ఆడానా ఈడానా అని అడుగుతుంది. అంతకంటే తెలివిగా ఈ పిల్లి, నేను ఆడా కాదు మొగ కాదు తేడా అన్నట్టుగా సమాధానం చెప్తుంది. అంటే నేను ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, మనం అంతా ఓ పార్టీ అనే మాదిరిగా చెప్తుంది. పాపం నమ్మినటువంటి ఆ కోతులు రొట్టెనిచ్చేస్తాయి. రొట్టెనిచ్చాయి కానీ ఆ పిల్లి 2గా చీల్చి ఆ 2 కోతుల చేతుల్లో పెట్టినట్టే పెట్టి ఒక కోతిని చూపిస్తూ, ఈ కోతి దగ్గర ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ కోతి చేతిలో ఉన్న రొట్టె ముక్కను చీల్చి తినేస్తుంది. మరి ఇటు చూపిస్తుంది, ఇక్కడ ఎక్కువ ఉంది ఇప్పుడు అని చెప్పి ఈ కోతి చేతిలో ఉన్న రొట్టె ముక్కను కూడా తినేస్తుంది. అట్లా మొత్తానికి 5 ఏళ్ల కాలంలో, ఆ ఎలక్షన్ కాలంలోనైనా ఆ రొట్టె ఎంత అయిపోతుంది. రొట్టె అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, అయ్యటు గుడిసిటు అనే మాదిరిగా మళ్ళీ కనిపించేది కూడా ఉండదు. అట్లా ఈ పిల్లి చేస్తుంది. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ, మరి ఈ కోతులకి రొట్టె దొరికినప్పుడే సమస్యనా, ఈ రొట్టె దొరికినప్పుడే బాధలు ఉన్నాయా అంటే కాదు. ఈ కోతులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఉండడానికి సమస్య, తినడానికి సమస్య, రకరకాల సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడూ కనిపించదు ఈ పిల్లి. ఎప్పుడైతే రొట్టె అనే ఎలక్షన్ వస్తుందో అప్పుడే ఈ పిల్లి ప్రత్యక్షమవుతుంది. అలవిగా నీ హామీలన్నీ ఇస్తూ ఉంటుంది. వాటిని నమ్మి ఈ కోతుల్లాగా మోసపోతే ఆ రొట్టె ఏ మాదిరిగా అయితే పిల్లి తినేసిందో అదే మాదిరిగా ఇలా దోపిడీ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఈ స్టోరీ ద్వారా మీ అందరికి చెప్పేది ఏంటి అని అంటే, వచ్చే 5 ఏళ్ల ఎన్నికల్లో ఇట్లాంటి పిల్లులు వస్తూనే ఉంటాయి. వాటన్నిటినీ మీరు చూసి అవేవి కాకుండా మంచి నాయకుడిని ఎన్నుకొని సుభిక్షమైనటువంటి పరిపాలనను మీరు పొందాలని ఆశిస్తూ, మీ గ్రామంలో ఇట్లాంటి పిల్లులు ఏవైనా తిరిగితే వాటి పేర్లని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.